చూడండి రోడ్లన్నీ లారీలు తొక్కేసి, అదేమో రోడ్డు మాది తలకాయన ఉన్న రోడ్డు, పడమర పక్క ఉన్న పంచాయతీ రోడ్డు, ఇవన్నీ లారీలు తొక్కేసి మొత్తం లారీలన్నీ అట్లా మెషిన్లు అన్నీ పెట్టి ఇక్కడ ఇసుక పోసాడు. సార్ హలో కొండల్ గారు, కొండల్ గారు సార్ ఒక్క నిమిషం రండి. ఇప్పుడు ఈయన ఇక్కడ గుంట చేస్తున్నాడు. ఇప్పుడేంది, అదేమో గుంట చేస్తున్నాడు మట్టి తవ్వి, మళ్ళీ నాకు అక్కడ గుంట అయితే మట్టి. ఇప్పుడు ఇది మొత్తం లెవెల్ చేయాలి బ్లేడ్ వేసి. ఇదిగో ఈయన చూడండి, అది మొత్తం ఆడ ఇది మొత్తం గుంట అయిపోయింది. ఇదల్లా भैया एकदम लेवल होना సార్. ఇది మీరు అర్థం చేసుకోండి ఎట్లా ఉంటుందంటే, మాది మొత్తం లెవెల్గా ఉండి వర్షం పడితే నీళ్లు పల్లుడు, మాది ఇటు పల్లుడు లెవెల్ చేపించింది. ఇట్లా గుంటలు గుంటలు అంటే నీళ్ళు అట్లా స్టాక్ అయిపోతాయి. వర్షం పడితే మొక్కలు వేసుకున్నాం అనుకో మురిగిపోతాయి, ఇబ్బంది అయింది. అందుకని మీరేం తెలియకుండా దాంట్లో దిగారు, మీకేం దాని గురించి అవగాహన లేదు. మాకేం ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు మీరు చేసినా కూడా ఎందుకనంటే అట్ట కాదు. ఎందుకనంటే వీడియో రేపటి రోజున ఒక ప్రూఫ్ ఉండాలి మన దగ్గర. సార్ ఇట్లా డిఎల్పీ అంటే డిఫెక్ట్ లైఫ్ అని దీన్ని మెయింటైన్ చేయాలి. మళ్ళీ మేమంతా మొక్కలేసి అంతా మొత్తం మెయింటైన్ చేయాలి, అప్పుడే పోయేది ఏం కాదు. సరే 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 అయితే నేను రేపు లేదు ఎల్లుండి వస్తాను. కాస్త ఇదంతా చూడండి, ఇక్కడ వేసి లెవెల్ చేసి శుభ్రంగా దున్నిచ్చి చేసి ఇవ్వండి సార్. ఇట్లా చేశారు ఎట్లా అర్థం కాకుండా. మరలా వస్తా. నేను షుగర్ పేషెంట్ని. గంటకోసారి కాస్త 2 గంటలకు ఒకసారి ఏమన్నా తీసుకోవాలి. ఏం తెచ్చుకోవాలి, మంచిలు కూడా తెచ్చుకోవాలి, బిస్కెట్లు తెచ్చుకోవాలి. ఇల్లే కదా. రండి రండి రండి. ఆడ చూపించానా ఈ లైన్ బార్ కదా. ఈ బాయ్ ఉందా, బాయ్కి 4 అడుగులు. ఇటు రండి. ఇంకా చూడండి, ఇదంతా పల్లుడైపోయింది. ఇది మొత్తం అది అట్లాగే అది తొక్కేసాడు, పల్లుడైపోయింది. ఇందులో ఏదో ఇసుక స్టాక్ చేసినట్టున్నారు. ఎందుకు ఈ కన్స్ట్రక్షన్ కోసం స్టాక్ చేసినట్టున్నారు. ఈ కడుతున్నారు కదా సార్. చెప్పండి సార్. ఇప్పుడు మీరేంటంటే పక్క మొక్కలు వదిలిపెట్టి చేయాలి నేచురల్గా. సార్ మిమ్మల్ని చేయమని నేను అడిగాను రైతుని, మరి నువ్వు నన్ను ఎందుకు నష్టపరుస్తున్నావు? ఇదిగో సార్, ఇదిగో ఈ రాయి పట్టుకోండి. ఈ రాయి దగ్గర నుంచి ఆ బారుకి రాయి చూపించాను చూడండి. ఆడకే 7 నుంచి ఇటు పక్కకు రండి. ఒక ముళ్ళ చెట్టు ఉంది చూసారా, అది. ఇదిగో ఇది మొత్తం కూడా ఎత్తేసేయండి, ఓకేనా? ఇటు పక్కకు ఇట్లా వచ్చింది చేను, ఇదిగో ఎట్టు వచ్చింది. ఇటు రండి, ఇక్కడికి వచ్చింది దారి. ఇక్కడి నుంచి సార్ మీరు అది చూసుకుంటే ఇదిగో ఆ స్తంభం ఉందా, అది చేలోది. ఒక్క నిమిషం ఇక్కడ చెప్తాను. ఈ స్తంభం ఉందా, ఈ పైన స్తంభం, ఆ లైన్లో ఇక్కడెక్కడో వచ్చింది. ఇంతకుముందు ఇక్కడ కాలం ఉండేది. అదే ఇక్కడెక్కడో కాలం ఉండేది. ఈ కాలువలోకి ఇదిగో ఈ పైపులు ఉండేది చూడండి. ఈ పైపుల్లో నుంచి పెట్టుకుంటే ఈ కాలం ఇటు పోయేది, అటు పోయేది. ఆ నుంచి మళ్ళీ ఆ బారు పైకి వెళ్ళేవి. అర్థమైందా? ఇప్పుడు ఇది నాకు ఇబ్బంది అంటే మీరు అట్లీస్ట్ ఇదిగో ఇక్కడ దాకా కనీసం ఏది బాగొద్దు సార్. అది నాయన నా భూమికి జీవం అది. మీరు ఆయన ఎవరో ఫోన్ చేశాను, ఆయన నీళ్ళు వస్తాయో ఆయన చూడట్లేదు. అయినా మీరు బావిని కదిలియొద్దు, అది మాది ప్రూఫ్, మాది అద్దు. ఇది లేదనుకో నేను నా చేను కూడా గుర్తుపట్టలేను, అంతే కదా. ఇప్పుడు మీరు చేసిన దాన్ని నాకు బావిని గుర్తుపెట్టుకొని చెబుతున్నాం. మొత్తం రాళ్ళు గొంతు శ్రీనివాసరెడ్డి మా అన్న.
కూడా ఇవ్వలేదు. సార్ ఇవ్వనాలు చాలా మంది ఆ ఉన్నారు. భీమిరెడ్డి అని వస్తే మీ పేరు శ్రీలక్ష్మి. ఇదే శ్రీలక్ష్మి మాది, అదే అదే. భీమిరెడ్డి శ్రీలక్ష్మి. పెళ్లి కాకముందు నా మిస్సెస్ పేరు, ఓకే పెళ్ళి అయిన తర్వాత బొంతయింది. పెటర్నల్ నేమ్ ఉంటుంది కదా, మెటర్నల్ నేమ్. ఓకే ఓకే. భార్యకు పెళ్లి కాకముందు పుట్టింటి పేరు వచ్చింది, అవునవును. అయినాక నా ఇంటి పేరు వచ్చింది కదా. పెళ్లి కాకముందు భీమిరెడ్డి శ్రీలక్ష్మి. భీమిరెడ్డి ఉంటే అక్కడ ముందు ఒక ఉంది అది. ఆయన కూడా ఆగిందాడు పొలం. ఆయన కూడా ఇస్తాను ఆయన రోడ్డుకి. ఇస్తే మంచిదే, తీసుకోండి. నేను అంత కాదంటలేదు కదా. ఓకే ఇస్తే తీసుకోండి సార్. నేను అనేది ఇప్పుడు ఇచ్చిన వాళ్ళని మనం తప్పు పడతలా, అసలు మనం వాళ్ళని ఏమంటలే సార్. మీ ఇబ్బంది ప్రకారం మీరు ఇస్తున్నారు. ఇప్పుడు మాకేంది, ఇస్తే మీరేం మంచి చేయట్లేదు, బాగా నష్టం చేస్తున్నారు. 12 సంవత్సరాల కిందట ఇచ్చిన వాళ్ళకి మంచి ఏం జరగల. ఇవన్నీ ఆలోచించి వద్దులే అనుకున్నాం. సరే ఎనీవే సార్, నేను రేపు లేదు ఎల్లుండి వస్తాను. దయచేసి మొత్తం సరే. అంటే నాకు ఇంకొక మీటింగ్ ఉంది, కోర్టుకు వెళ్తున్నాం కదా, లాయర్ల దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. అందుకని ఇందాక ఫోన్ చేశారు రమ్మనమని. సరేనా? ఓకే సార్.